ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభావ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. దేని వృత్తాంతం మొదటి గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరూ నేను తోలివేసి అతనికి సమాధానం కలగచేతును, అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలుకు సమాధానము విశ్రాంతి దయచేయుదును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరూ నేను తోలివేసి అతనికి సమాధానమును కలగచేతును, అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలుకు సమాధానమును విశ్రాంతి దయచేయుదును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12-13 వచనాలు, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించును, అతని రాజ్యం సింహాసనంలో నేను నిత్యముగా స్థిరపరచెదను. యోబు గ్రంథం 34వ అధ్యాయం 29వ వచనం. ఆయన సమాధానం కలగచేసిన ఎడల శిక్ష విధింపగలవాడు, ఆయన తన ముఖమును దాచుకుని ఎడల ఆయనను చూడగలవాడెవడు. అదే అనేకులకు గూర్చినదైనను ఒకటి, ఒకనికి గూర్చినదైనను ఒకటి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. నువ్వు యెహోవా, నువ్వు మాకు సమాధానం స్థిరపరచదు, నిజంగా మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరచదు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం. నేను వెలుగును సృజించిన వాడును, అంధకారమును కలగజేయువాడును, సమాధానకర్తను కీడును కలగజేయువాడు నేనే, యెహోవా అని నేనే వీటన్నిటిని కలగజేయువాడను. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసీనుడై ఉండక మానుడు, నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనం చిరకాలం వరకు స్థిరపరచదును. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ లేనిదనై ఉన్నది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి మీకు వేలాది వందనం తెలియజేస్తున్నాను. మీరే మాకు రక్షకులుగా ఉన్నారు, మీరే మాకు సమాధానం చేసే దేవుడే ఉన్నారు తండ్రి. ఆయన మేము మీ అందు భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించండి, మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించి సమస్త మహిమ నీకే మహిమ కలగండి మమ్మల్ని వాడుకోమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.